మీనరాశి వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయండి ఫలితాలు? చాలా బాగున్నాయి. ప్రధానంగా ధైర్యం చాలా అవసరం. ఎందుకంటే ధీరత్వానికి ప్రతీక కుజగ్రహం లాభస్థానంలో ఉచ్చులో ఉన్నది. అలాగే సప్తమస్థ బృహస్పతి యోగం, అలాగే విజయస్థానంలో రాహుగ్రహం. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పోటీ ఉన్న చోట మీరే గెలుస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మనోబలంతో శుభ ఫలితాలు సాధిస్తారు. తోటి వారి నుండి సహకారం ఉన్నది. ప్రయత్నపూర్వక విజయం సిద్ధిస్తుంది. శత్రువులతో విభేదాలకు దిగరాదు. మిత్రుల సలహాలతో ప్రశాంతంగా ముందుకు సాగండి. ఆనందకర వార్తలు వింటారు. సంతోషంగా గడపడానికి దైవ దర్శనాలు చేయండి. ఆ దైవ సహకారం సహకరిస్తుంది. వారం మధ్యలో కార్యసిద్ధి ఉన్నది. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం కనుక చదువుకున్నట్లయితే ఒత్తిడి లేని జీవితం కనపడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం చాలా శ్రేయస్కరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా భానుడి దోషం కనపడుతుంది కనుక భానుప్రీతిగా గోధుమల దానం చేయండి. చాలా సంతోషం.